దేవునికి స్తోత్రము కలుగును గాక. యవనస్తులైనటువంటి విజయపాల్, సంపూర్ణ వారిరువురి ప్రధాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇరు వర్గాల కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, వచ్చినటువంటి బంధుమిత్రాదులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రధానము అన్న, నిశ్చితార్థము అన్న ఒకటే, పూలు పండ్లు అన్న, పప్పన్నం అన్న ఒకటి. ఇంగ్లీషులో అయితే ఎంగేజ్మెంట్ అంటారు, సంస్కృతంలో నిశ్చితార్థం అంటారు. మనకు తెలిసిన భాషలో పూలు పండ్లు, ఇంకా తెలిసిన భాషలో పప్పన్నం. ప్రధానము ప్రధానము అనే 4 అక్షరాల పదానికి ఇవన్నీ పర్యాయ పదాలు. పూలు పండ్లైనా, పప్పన్నమైనా, నిశ్చితార్థమైనా, ఎంగేజ్మెంట్ అయినా ఇవన్నీ కూడా ఇప్పటిదాకా దైవజనులు చెప్పారు కదా, ప్రధానము ప్రధానము. అసలు ప్రధానం అంటే అర్థం ఏంటి అమ్మా? దయచేసి ఎవరు మాట్లాడొద్దు. ఒక 10-15 నిమిషాల్లో కార్యక్రమం ముగించబడుతుంది. దయచేసి శ్రద్ధగా మీరు వినవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రధానము అంటే అర్థం ఏంటి? మేము ఇప్పుడు కారులో ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక లారీ మా ముందు పోతుంది. ఆ లారీ వెనకాల నిదానమే ప్రధానము అనే మాట ఉంది. నిదానమే ప్రధానము అంటే ఆగమాగం హడావిడిగా వెళ్ళి యాక్సిడెంట్ అయి గాయాల పాలు కావడం కంటే నెమ్మదిగా వెళ్ళి, నిదానంగా వెళ్ళి ఇంటికి చేరుకోవడమే చాలా ముఖ్యము. ప్రధానము అనే మాటకు అర్థం ఏంటంటే ముఖ్యము. దేనికి ముఖ్యము, ఏ కార్యక్రమానికి ముఖ్యము అనేది మనకు అర్థం కావాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం దయచేసి ఎవరైనా చదవగలిగితే ఒక ప్రాముఖ్యమైన పారమార్థిక సత్యం అక్కడ ఉంది. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు అన్నాడు. వారు ఏకము కాక మునుపు జరిగేదేంటి? ప్రధానము, చాలా ముఖ్యమైన కార్యక్రమం. అక్కడ యోసేపు అనే యవనస్తుడు ఉన్నాడు, ఇక్కడ విజయపాల్ లాగా. అక్కడ మరియా అనే ఒక కన్యకున్నది, సంపూర్ణలాగా. యోసేపు అనే పురుషుడు, మరియా అనే కన్యక. ఈ విధంగానే వారిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది, ప్రధాన కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఏకము కాలేదు. ఏకం ఎప్పుడవుతారు చెప్పండి? వివాహము జరిగిన తర్వాత, పెళ్లి జరిగిన తర్వాత వారు ఏకం అవుతారు. ప్రధానము జరగగానే వాళ్ళు ఏకము గారు. ఎందుకు ఏకం గారు అంటే వాళ్ళ పెళ్లి ఇంకా జరగలేదు, వారి వివాహం ఇంకా జరగలేదు గనుక వాళ్ళు ఏకము కాదు. ఆ మాట చెబుతున్నాడు అక్కడ. యోసేపు మరియా వారిరువురి ప్రధానమైంది, కానీ ఇంకా వివాహం కాలేదు గనుక వాళ్ళు ఏకము కాలేదు. అది అక్కడ మనకు చెబుతున్న వాస్తవిక సత్యం. ప్రధానము అంటే ముఖ్యము అని అర్థం. దేనికి ముఖ్యము? వివాహము జరగక ముందు, పెళ్లి జరగక ముందు జరిగే ముఖ్యమైనటువంటి కార్యక్రమము పేరే ప్రధానము. ఒకసారి ప్రధానమైన తర్వాత తప్పకుండా ఏ వ్యక్తితో ప్రధానమైందో ఆ వ్యక్తిని ఆ పురుషుడు పెళ్లి చేసుకోవాలి, ఆ స్త్రీ కూడా పెళ్లి చేసుకోవాలి. అది సమాజంలో మనం చూస్తున్నాము. మరి ఈ ప్రధానము అనే కార్యక్రమం జరిగిన తర్వాత ఒక ముఖ్యమైన ఘట్టం వస్తుంది. అదంటే పెళ్లి రోజు, వివాహం జరిగే రోజు. ఆ రోజు కూడా మళ్ళా మేము వస్తాం, మీరు వస్తారు, అందరం వస్తాం. వేదిక కొంచెం పెద్దగా అవుతుంది. ఇంకా
ఈ బంధుమిత్రాదులు కూడా ఇంకెక్కువ అవుతారు పెళ్లి రోజు. ఆ రోజు ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి విజయపాల్, సంపూర్ణ వారిరువురి పెళ్లి జరుగుతుంది. కానీ ఈ రోజు మాత్రం వాళ్ళ యొక్క ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. ఒక ముఖ్యమైన సంగతి మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. ఒక పుట్టినింటిలో పుట్టినటువంటి ఆడపిల్ల మెట్టినింటిలో అడుగు పెట్టాలంటే జరగవలసిన ప్రాముఖ్యమైన ఘట్టం ఏంటి చెప్పండి? జాగ్రత్త విని సమాధానం చెప్పండి. పుట్టినింటిలో పుట్టిన ఆడపిల్ల మెట్టినింటిలో అడుగు పెట్టాలంటే మధ్యలో ఏం జరగాలి? ఒకటి ప్రధానం జరగాలి, ఆ తర్వాత పెళ్లి జరగాలి. ప్రధానము జరిగిన తర్వాత పుట్టినింటిలోనే ఉంటది ఆడపిల్ల. ఆ రోజు పోతుందా? పోదు. వివాహం జరిగిన రోజు మెట్టినింటిలో అడుగు పెడుతుంది. అందుకే పెళ్లి జరిగిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపు వారికి సంతానం దేవుడిస్తే హాస్పిటల్కు వెళ్ళి అడ్మిషన్ చేస్తే ఇక ఆ నర్సు వచ్చి ఏం వార్త చెప్తారని ఆ భర్త, బంధువులు, అత్తమామలు వాళ్ళందరూ ఎదురు చూస్తారు కదా హాస్పిటల్ డోర్ దగ్గర. ఇక నర్సు వచ్చి మీకు ఆడపిల్ల పుట్టింది అంటున్నాను. అసలు ఆడపిల్ల అంటే అర్థం ఏంటి? నర్సు వచ్చి చెబుతుంది మీకు ఆడపిల్ల పుట్టిందని. ఆడపిల్ల అంటే అర్థం ఏంటి? ఆమె ఈడపిల్ల కాదు. ఆమె ఆడపిల్ల అంటే నువ్వు 18, 20, 25 సంవత్సరాలు పెద్ద చదువులు చదివించి నువ్వు మంచి ఉద్యోగం చేసుకునే విధంగా నువ్వు పెంచినా పెద్ద చేసినా ఆమె ఎప్పటికీ ఈడపిల్ల కాదు. ఆమె ఆడపిల్ల. అందుకే పుట్టగానే ఏమంటారు? అబ్బా అప్పుడే ముఖం ఆడపిల్ల అనగానే కొంచెం దోసకాయలకి అయిపోతుంది ముఖం. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే అరే ఈడ పిల్ల ఈమె కాదట. ఆమె వచ్చి చెబుతుంది బాబు ఈమె ఆడపిల్ల మీకు ఇక్కడ పుట్టిందని మీరు సంతోషిస్తున్నారు, కానీ ఈమె ఈడపిల్ల కాదు, ఈమె ఆడపిల్ల. కాబట్టి పుట్టినింటిలో పుట్టినటువంటి ఆడపిల్ల మెట్టినింటిలో అడుగు పెట్టడానికి ప్రధానం ఒకటి జరగాలి, ఆ తర్వాత పెళ్లి ఒకటి జరగాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈ ఆడపిల్ల లొకేషన్ మారిపోతుంది. ఇప్పుడు సంపూర్ణ మీ ఇనిషియల్ ఏంది? చిగురు. మరి విజయపాల్ కొమ్మటి. కొమ్మటి. ఓకే. ఇప్పుడు ఈరోజు సంపూర్ణను ప్రదానం చేసుకుంటాడు కొమ్మటి విజయపాల్. తర్వాత భోజనాలు చేసి వెళ్ళిపోతాడు. సంపూర్ణ ఇక్కడనే ఉంటది. ఇప్పటికే ఆమె పెళ్ళేదాకా చిగురు అనే మారువేరే ఉంటది ఆమెకు. కొమ్మటి కాదు. ప్రధానం కాగానే కొమ్మటి అవుతుందా? కాదు. మరి కొమ్మటి సంపూర్ణ కావాలంటే ఇప్పుడు ఈ కోడిక ముగించిన తర్వాత పత్రిక రాస్తాం కదా, ఓ డేట్ నిర్ణయిస్తాం. ఆ పెళ్లి రోజు మంగళసూత్రం కడతాడు, పెళ్లి చేసుకుంటాడు. మరి అప్పుడు ఆమె మెట్టినింటిలో అడుగు పెడుతుంది. ఆ తర్వాత ఆధార్ కార్డు మార్చుకుంటుందా? మార్చుకోదా? చిగురు సంపూర్ణ అనే పేరు పోయి ఏమొస్తుంది? కొమ్మటి సంపూర్ణ అవుతుంది. మరి వెంకట్రావుపల్లి గ్రామ వాస్తవ్యురాలు అని ఉంటది కదా దాని మీద అడ్రస్. కానీ ఆ వివాహం అయిన తర్వాత ఆధార్ కార్డు మారిస్తే ఆంబర్పేట గ్రామ వాస్తవ్యురాలు అయిపోతారు. అంటే పేరు మారువేరు మారింది, లొకేషన్ కూడా మారింది. ఇది వివాహ వ్యవస్థలో జరిగేటువంటి ప్రాముఖ్యమైన పారంపరిక సత్యము. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. ఈ రోజు కూడా ఇక్కడ వేదిక ఉన్నది, పాశ్రములు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, వచ్చిన బంధుమిత్రాదులు ఉన్నారు, ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. ఇక్కడ మరి పూలదండలు కూడా ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, భోజనాలు ఏర్పాటైనవి, అంత అయిపోయింది కదా. మరి ఈరోజు ప్రధానమైన తర్వాత విజయపాల్ సంపూర్ణను తీసుకెళ్దామని అన్నాడు అనుకో. DCMలో వచ్చారు కదా అక్కడ నుంచి, మీ అందరి దగ్గరకు వచ్చి ఎట్లయితే ఏమన్నది లగమైనట్టే అయింది. మరి ప్రధానమైతే సగం లగమైనట్టే అని పెద్దలు చెప్పారు కదా, కాబట్టి తీసుకుపోదాం మళ్ళీ కరిసేందుకు అన్నాడు అనుకో. ఏమంటారు పెద్ద మనుషులు? మీరు వద్దురా, నీకు తెలియదు. ప్రధానమైన తర్వాత ఎట్లా తీసుకుపోతారు? వాళ్ళు పంపిస్తారా ఇంట్లో? అందరూ మనల్ని ఇన్సల్ట్ చేస్తారు, వీళ్ళకి ఏం జ్ఞానం ఉండదు అంటారు.
ఇప్పుడు కాదు నువ్వు తీసుకుపోయేది, మరొకనాడు వస్తాం మనం ఇక్కడికి. అప్పుడు పెళ్లి జరుగుతుంది. అప్పుడు ఊరంతా అడ్డన్నా మేము నిలబడి సంపూర్ణ నీతో పాటు పంపిస్తాం అంటారా? కాబట్టి అప్పుడు ఆమె వెళ్తుంది. ఇప్పుడు మొదటిసారి వచ్చాడు ఇక్కడికి విజయపాల్, ప్రదానం చేసుకుంటాడు కానీ సంపూర్ణను తీసుకొని పోడు. రెండవసారి వస్తాడు, 3 ముళ్ళు వేసి మంగళసూత్రం కడతాడు, తన భార్యగా చేసుకుంటాడు. అప్పుడు సంపూర్ణకి ఇష్టం లేకున్నా కన్నీళ్లు పెట్టినా, మరి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టినా, మరి ఇంతకాలం ఏడ్చుడు ఎందుకు ఈయన ఉండు అంటారా వాళ్ళు? ఏడవది బిడ్డ, అందరికి తెలిసిన వాళ్ళమే పోయిన వాళ్ళమే, మేము ఎన్ని చూస్తలేము అని చెప్పి వాళ్ళు అంటారు. నేను పోను మమ్మీ అంటే కూడా మమ్మీ ఏమంటది, నువ్వు పోనానికి ఇంత ఖర్చు పెట్టి ఇంత పెళ్లి చేసింది, అట్లా కుదరదు అని చెప్పి సంపూర్ణను తప్పకుండా సాగనంపుతారు. ఈ భూమి మీద జరిగే ఈ పెళ్లిళ్ళు. ఇంకొకటి, ఈరోజు విజయపాలు సంపూర్ణను ప్రదానం చేసుకుంటాడు కదా, రెండోసారి పెళ్లి కుమారుడు వస్తాడు. ఇప్పుడు సాదాసీదగా వచ్చిండు, కానీ ఆ రోజు భార్యాభార్యంతో పెళ్లి కుమారుడు వస్తాడు. అప్పుడు ఎవరిని పెళ్లి చేసుకొని పోతాడు చెప్పండి? పెళ్లి కుమారుడుగా పెళ్లి రోజు వచ్చి ఈ వెంకట్రావుపల్లి గ్రామంలో ఎవరిని పెళ్లి చేసుకొని పోతాడు అంటే, సంపూర్ణ ఏజ్ లో ఉన్నోళ్ళు లేరా వెంకట్రావుపల్లిలో? ఎవరైతే ఏముంది ఎదురుగా వచ్చిన వాళ్ళు అని పెళ్లి చేసుకొని పోవడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. ఈ రోజు ఎవరినైతే ప్రదానం చేసుకున్నాడో ఆ సంపూర్ణను మాత్రమే పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్తాడు. ఇంత ముందుకు అయ్యగారు చెప్పారు, లోక కళ్యాణము దేవుని పెళ్లి. లోక కళ్యాణం దేవుని పెళ్లి అనేది అందరూ వింటున్నారు. ఏమిటి లోక కళ్యాణం అంటే అర్థం ఏంటి? దేవుని పెళ్లి అంటే అర్థం ఏంటి? అసలు లోక కళ్యాణములో దేవుని పెళ్లిలో పెళ్లి కొడుకు ఎవరు, పెళ్లి కుమార్తె ఎవరు? బైబిల్ చెప్పింది స్పష్టంగా. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాశారు. ఆయన చెప్పాడు, కలియుగ అంతంలో వీరభోగ వసంతరాయుడు వస్తాడు. అసలు వసంతుడు అంటే పెళ్లి కుమారుడు. కలియుగ అంతంలో వీరభోగ వసంతరాయుడు వస్తాడంటే పెళ్లి కుమారుడు వస్తాడు. అప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది అన్నాడు కాలజ్ఞానంలో. ఆ వీరభోగ వసంతరాయుడు ఎవరో బైబిల్ చెప్పింది. ఆయన పేరు నజరేయుడైన యేసు. బైబిల్లో రాయబడింది, ఇదిగో పెళ్లి కుమారుడు, ఇతన్ని ఎదుర్కొన రండి. ఆ వసంతరాయుడు అంటే పెళ్లి కుమారుడు బైబిల్లో ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన ఎవరు మరి? అమెరికా దేవుడా, మాలమాదిగుల దేవుడా, ఇంగ్లీష్ దేవుడా, కులం తక్కువల దేవుడా? సృష్టికర్త, భగవంతుడు, దేవుడు, పరమాత్ముడని ఎవరినైతే పిలిచి కొలిచి పూజ చేస్తున్నాను చూడు, ఆ ఏకైక దేవుని యొక్క ఏకైక దైవావతారము పేరే నజరేయుడైన యేసు. యేసు ప్రభు అంటే సృష్టికర్తలోని ఒక భాగము, సృష్టికర్తలోని ఒక అంశ. 2000 ఏళ్ల కిందట భూమధ్యపురంలో మరియమ్మ గర్భంలో నీలాంటి నాలాంటి రక్తమాంసయుక్త దేహము దాల్చి భూమి మీద అవతరించాడు. లోకరక్షకుడుగా భూమధ్యపురంలో అవతరించాడు. ఎందుకు? ఇప్పుడు మనం చదువుకున్నాం చూడు, వారు ఏకము కాకమునిపే గర్భవతి అయిందని. పురుష ప్రమేయం లేకుండా ప్రధానమైంది, కానీ ఏ పురుషుడు ఆమెను ముట్టుకోలేదు. ఆమె గర్భం ధరించింది. అక్కడ పరమాత్మలో ఒక అంశం, ఒక భాగం ఆమె గర్భంలో రూపు దాల్చుకొని ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు అలా మరి జన్మించవలసి వచ్చిందంటే, భూమి మీద పుట్టే, ముగింపు మాట చెప్తున్నా, భూమి మీద పుట్టే ప్రతి మానవుడు, ప్రతి మనిషి పాపం అనే స్వభావంతోనే పుడుతున్నాడు. పెరిగి పెద్ద అయ్యాక అవే పాపాలు చేస్తున్నారు. ఆ పాపం అనే భయంకరమైన రోగంతో సచ్చి నరకంలో, పాతాళంలో, అగ్నిగుండంలో పడిపోతున్నారు. పాతాళము, నరకం, అగ్నిగుండం అంటే చాలా మందికి ఇప్పుడు భయం లేకుండా పోయింది తరంలో. అదే నరకం పోతే ఏమైతుందిరా? అక్కడ ఏముని గద లాక్కోవచ్చు, పాశం లాక్కోవచ్చు, ఏమున్నే ఒక ఆట ఆడించవచ్చు, అక్కడ ఎలక్షన్ పెట్టి మనం రచ్చ చేయొచ్చు. ఆ ఏమునికే తలనొప్పి, అక్కడ జెండు బాంబు దొరకక ఇక పోరా నువ్వు ఎందుకు వచ్చిన వీడికి అని చెప్పి మళ్ళీ పంపిస్తాడు, మళ్ళీ రావచ్చు భూమి మీదకి అని. అది ఎంటర్టైన్మెంట్ కోసం చూపిస్తున్నారు, కానీ నరకము, పాతాళం, అగ్నిగుండం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అందులో అగ్ని జ్వాలలు పైకి లేస్తాయి, అగ్ని గంధకాలు మండుతాయి. అందులో పడ్డవాళ్ళు ఇక పట్టణం బయటకు రాదు. ఇక అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు ఏడ్చుట, పళ్ళు కొరుకుట. ఒక ఘోరమైన ప్రమాద స్థలం పేరే నరకము, పాతాళము, అగ్నిగుండం. ఈ అగ్నిగుండం, పాతాళం, నరకం ఉన్నదని అన్ని మతాలు చెబుతున్నాయి. అయితే ఎందుకు వచ్చింది ఇది?
పుట్టేటప్పుడు మనుషులంతా పాపం అనే స్వభావంతో పుడుతున్నారు, పెరిగి పెద్దయ్యాక అవే పాపాలు చేస్తున్నారు. ఆ పాపం అనే భయంకరమైన రోగంతో చావగానే ఇక్కడ కళ్ళు మూయగానే నరకంలో, పాతాళంలో, అగ్నిగుండంలో యాతన పడుతున్నారు. మానవ పాప పరిహారం జరగాలి. అప్పుడే మానవుడు మోక్షం చేరుకోవడానికి అవకాశం ఉన్నది. అందుకొరకు పురుష ప్రమేయం లేకుండా ఒక స్త్రీకి మాత్రమే పుట్టవలసి వచ్చింది భగవంతుడు. మరి ఎందుకు ఆయన శిలువలో యజ్ఞమయ్యాడు, రక్తం గార్చాడు, మరణించాడు అంటే ఈ సకల లోక మానవ జాతి పాప పరిహారం కొరకు ఆయన పాపాలన్నీ తన మీద వేసుకొని ఏ పాపం ఎరుగని ఆ దైవావతారమైన క్రీస్తు అందరి పాపాల కొరకు శిలువలో రక్తము కార్చి అరిచి కేగబెట్టి ప్రాణం వదిలేశాడు. ఆయన రక్తంలో జన్మ కర్మ పాపాలు ఎవరైతే కడుక్కొని శుద్ధి చేసుకుంటారో, ఇంతకుముందు చెప్పారు అయ్య గారు, నమ్మడం ద్వారా ప్రధానం. ఇప్పుడు సంపూర్ణ విజయపాలను నేను నమ్ముతున్నా, నన్ను ప్రదానం చేసుకో, నువ్వు నన్ను పోషించి సంరక్షిస్తావని నమ్ముతున్నా అని చెప్తే, అట్లయితే మరి నాకు కట్నం వద్దు ఏమొద్దు అని అంటారా విజయపాలు అనడు. ఇంకెందుకు మరి నమ్మకం ద్వారా ప్రదానం చేసుకోమని బైబిల్ చెప్తుంది కదా. ఇప్పుడు సంపూర్ణ అంటది విజయపాలను, నేను నిన్ను నమ్ముతున్నాను, నీతో కలిసి సహజీవనం చేస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు పోషించి సంరక్షిస్తావని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. సంపూర్ణ అన్నదనుకో, అట్లయితే నాకు 5 పైసల కట్నం అవసరం లేదు, నువ్వు నమ్మిలేవు కదా, నాకు అంతే చాలని పెళ్లి చేసుకుంటాడా? అసలు అవన్నీ కట్న కార్మికులు మాట్లాడుకున్న తర్వాత కదా ప్రధానం దగ్గరకు వస్తుంది. అక్కడ ఏమాత్రం ఎక్కువ తక్కువ అయినా ప్రధానం దగ్గర కూడా రాదు. కానీ ఆ భగవంతుని ఏకైక దైవావతారమైనటువంటి క్రీస్తు అనే పెళ్లి కుమారుడు రూపాయి కట్నం లేదు, ఉచితంగా ఆయన నమ్మడం ద్వారా, ఆయన రక్తాన్ని విశ్వసించి పాపాలు కడుక్కోవడం ద్వారా ఉచితంగానే ఆయన పెళ్లి చేసుకొని మరి ఆయన వెళ్తాడు. మొదటిసారి వచ్చాడు 2000 ఏళ్ల కింద, ప్రదానం చేసుకోవడానికి వచ్చాడు, వెళ్ళిపోయాడు, ఎవరిని తీసుకుపోలే. ఇప్పుడు రెండవసారి పెళ్లి కుమారుడుగా వస్తాడు, అప్పుడు భక్త సమాజాన్ని పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్తాడు. అప్పుడు అడ్రస్ మారుతుంది. వాస్తవానికి ఈ భూమి మీద ఉన్నటువంటి మనం అందరం కూడా ఆడపిల్లలమే. ఏడా దేవుడు ఉండే సత్యలోకంలో ఈడ పిల్లలం కాదు, భూమి మీద పుట్టిన మానవులందరూ, మనుషులందరూ ఆడపిల్లలే. ఆడపిల్లలంటే దేవుడు ఉండే సత్యలోకంలో పిల్లలే, కానీ ఈడ పిల్లలు కాదు. ఎప్పుడైతే మనిషి మానవుడు నేను పాపినని గ్రహించి పాప పరిహారం కొరకు యేసు రక్తాన్ని ఆశ్రయించి యేసు ప్రభువుని నమ్ముకుంటాడో, యేసు రెండవసారి పెళ్లి కుమారుడు వస్తాడు. విజయపాల్ మళ్ళీ వస్తాడు కదా పెళ్లి కుమారుడుగా, అతనే యేసు ప్రభు కూడా రెండవసారి పెళ్లి కుమారుడుగా వస్తాడు. మరి ఆయన ఎవరు పెళ్లి చేసుకుంటాడు? ఎవరైతే ఆయనను ప్రదానం చేసుకున్నారో వాళ్ళనే పెళ్లి చేసుకుంటాడు. నేనైతే ప్రదానం చేసుకున్నా ఆయనను. ఇప్పుడు రెండవ రాకడ కొరకు చూస్తున్నా, ఎప్పుడు వస్తూ తీసుకుపోతామని. ఎందుకంటే భూమి మీద స్టోన్స్, పెయిన్లు, నడుము నొప్పులు, తిప్పళ్ళు, సమస్యలు అవన్నీ ఉన్నాయి కదా. ఆ భగవంతుని కుమారుడు వచ్చి పెళ్లి చేసుకోకపోతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అక్కడికి. ఈ లోకం శాశ్వతమైనది కాదు, మనము కూడా శాశ్వతంగా ఇక్కడ ఉండం. బైబిల్ చెప్పింది, ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములను వికటమైన వేదంతో లయమైపోతాయి, భూమి దాని మీద పుచ్చాలని కాలిపోతే ఒకనాడు ఈ ప్రపంచం, ఈ లోకం కాలి బూడిద కాబోతుంది. మరి మన సంగతి ఏంటంటే ఇప్పుడు ఉన్నాం, రేపు ఉండము లేదో తెలియదు. లోకంలో మనం చూస్తున్నాం మనుషుల పరిస్థితి. కాబట్టి ఏదో కొంతకాలం బతికి నరకంలో పడడం కంటే దేవుడు ఉండే సత్యలోకానికి మనం వెళ్ళడానికి ఆ భగవంతుడు ఏర్పాటు చేసిన మార్గం ఒకటి ఉన్నది. ఆ మార్గము పేరు నజరేయుడైన యేసు. బైబిల్ అయితే చెప్తుంది, యేసును నమ్మితే పరలోకం గ్యారంటీ. యేసును నమ్మకపోతే నరకం కూడా గ్యారంటీ అని బైబిల్ చెప్తుంది. నువ్వు ఇట్లాంటివన్నీ నా మీద మీరు ఏం కోపానికి రావద్దు, ఎందుకంటే బైబిల్ ఉన్నది చెప్తున్నా. కనుక ఇప్పుడు యేసు ప్రభువు ఒకసారి వచ్చాడు 2000 ఏళ్ల కిందట, మనుషులను ప్రదానం చేసుకోవడానికి తన రక్తమును దారపోశాడు, ప్రాణాన్ని పెట్టాడు. ఎవరైతే యేసు ప్రభువును ప్రదానం చేసుకుంటారో ఆ ప్రదానం చేసుకున్న వాళ్ళను పెళ్లి చేసుకోవడానికి యేసు రెండవసారి భూమి మీదకి, మధ్యాకాశానికి, ఆకాశ మండలానికి రాబోతున్నాడు. ఎవరైతే ఆయనను ప్రదానం చేసుకుంటారో వాళ్ళను, ఆ భక్త సమాజాన్ని పెళ్లి చేసుకొని దేవుడిని సత్యలోకానికి తీసుకుపోతాడు. దాని పేరే లోక కళ్యాణము, దేవుని పెళ్లి. ఆ లోక కళ్యాణానికి, దేవుని పెళ్లికి ఇవన్నీ నీడలు, ఛాయలు. భూమి మీద జరుగుతున్న ప్రధానాలన్నీ నీడలు, ఛాయలే. భూమి మీద జరుగుతున్న పెళ్లిళ్ళన్నీ నీడలు, ఛాయలే. అసలు సిసలైన దేవుని పెళ్లి, లోక కళ్యాణం ఒకటి ఉన్నది. ఆ లోక కళ్యాణంలో పెళ్లి కుమారుడైన క్రీస్తు పెళ్లి కుమారుడు, ఆయన రక్తం చేత విమోచించబడినటువంటి సంఘము, సమాజం, ఆ భక్త సమాజం అంతా పెళ్లి కుమార్తె. ఇప్పుడు భూమి మీద యేసు ప్రభువును ప్రదానం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకు? పెళ్లి కుమారుడు వచ్చి ఆయన తీసుకుపోతాడని. కాబట్టి
మరి ఇవన్నీ నీడ ఛాయ, ఇవన్నీ ఛాయే గాని నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నదన్నాడు. అసలు పెళ్లి దేవుని కుమారుని పెళ్లి, దానికి నీడలాగా ఈ పెళ్లి. కనుక ఈ భూమి మీద పుట్టినటువంటి మనమందరం ఆ భగవంతుడు, పరమాత్ముడు, సృష్టికర్త, ఆ దేవాది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏకైక మార్గమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మోక్షాన్ని, దేవుడిని, సత్యలోకాన్ని సంపాదించుకుందాం. అటువంటి ఆశీర్వాదము, దీవెన ఇక్కడ విన్నటువంటి వాళ్ళందరికీ, ఈ స్వరం ఎక్కడి దాకా వినబడుతుందో వాళ్ళందరికీ కూడా ఆ పరమాత్ముడే అద్భుతమైన ప్రత్యక్షతనిచ్చి అందరినీ దేవుడిని సత్యలోకానికి చేర్చున్నగాక. దేవుడు ఈ ఉపదేశాన్ని మీ అందరిలో ఫలింప చేయాలని నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను.